హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా న్యూ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు టోనీటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా న్యూ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మెయిల్లో పొందొచ్చు. అలాగే నోటిఫికేషన్ ద్వారా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, సాంగ్లో మనం మ్యూజిక్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఒక సాంగ్ని రింగ్టోన్గా ఎలా సెట్ చేయొచ్చో ఫస్ట్ దానికి మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత MP3 ప్లేయర్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ టైప్ చేస్తే మీకు చాలా చాలా యాప్సే వస్తాయి ఫ్రెండ్స్. వాటిలో ఇది ఒకటే బెస్ట్ అయిన యాప్ ఫ్రెండ్స్ నా వరకు. ఒక ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీ మొబైల్లో ఏమేమి సాంగ్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత మనకు ఏ సాంగ్లో నుంచి కావాలో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత కట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసింది ఇది ఎండింగ్ బార్ ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ బారు. తీసుకొచ్చేసి మనకు సాంగ్ ఎక్కడి నుంచి అయితే కట్ అవ్వాలనో అక్కడి నుంచి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాకు అంతవరకు చాలు. సెలెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా మీరు చేసుకొని చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా సాంగ్ నుంచి స్టార్ట్ బార్ నుంచి ఎండ్ బార్ వరకు నేను కరెక్ట్గా సాంగ్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మీకు చూడొచ్చు వచ్చింది కదా ఫ్రెండ్స్ రింగ్టోన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేవ్ మీద ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సేవ్ మీద ప్రెస్ చేసిన తర్వాత పైన ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసింది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనం ఫస్ట్ వినాలనుకుంటే వినొచ్చు, ఎవరికైనా పంపాలంటే పంపొచ్చు. అలాగే రింగ్టోన్గా సెట్ చేయాలన్నా కూడా రింగ్టోన్గా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.